ఇప్పుడు అదే మనం చూసుకుంటే ఈ 4.5 ఏళ్ల, 5 ఏళ్ల కాలంలో ఎవరన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా హౌస్ అరెస్ట్‌లు చేయడమో, లేదంటే వాళ్ళని దాష్టికంగా పోలీసులతో కొట్టించడం చూస్తున్నాం. ఈ రోజు మనం చూస్తే సర్పంచుల మీద ఏ విధంగా పోలీసులు దమనకాండ వ్యవహరించారో దీన్ని మనం ఏ విధంగా విశ్లేషించుకోవాలి సార్ అసలు? అవునులే. ఆయన హ్మ్. నోరు అతనికి వ్యతిరేకంగా నోరు విప్పకూడదు అనేటువంటి పాలిసీ తీసుకున్నాడాయన. ఇప్పుడు ఆయన హ్మ్. ముఖ్యమంత్రి అవ్వగానే సాధారణంగా ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారు. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అవును. అక్కడ అధికారులు అందరూ ఐఏఎస్‌లు అందరూ ఎళ్తారు. హ్మ్. సార్ మన పాలిసీ ఏంటని లైన్ అడుగుతారు. సింగిల్ లైన్ పాలిసీ ఏంటని. హ్మ్. ఇప్పుడు ఈయనే కాదు ఏ ముఖ్యమంత్రి దగ్గరికెళ్ళి చంద్రబాబు గారైనా, రాజశేఖర రెడ్డి అయినా ఎవరైనా. ఖచ్చితంగా ఎళ్ళినప్పుడు అడుగుతారు ఎవరు. లా అండ్ ఆర్డర్, వెల్ఫేర్, హ్మ్. డెవలప్‌మెంట్ ఇలాగ ఆళ్ళు లైన్ చెప్తారు. హ్మ్. తర్వాత వివరాలు చెప్పొచ్చు. ముందు ఆళ్ళ బేస్. అలాగే ఇతను డిస్ట్రక్షను, హ్మ్. డిమాలిషను, హ్మ్. డి డిమోరలైజేషను. ఈ 3 ఈయన 3 ఓకే. చెప్పాడు ఆళ్ళకి. హ్మ్. దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే ఆళ్ళకి దబిడి దిబిడేసాము. హ్మ్. సో అలాగే 3డీలో అమలు పరిపాలన చేశాడాయన. చేస్తున్నారంటారా? అంటే 3 పరిపాలన. ఆ! ఆ! డిస్ట్రక్షను, డిమాలిషను, డిమోరలైజేషన్. హ్మ్. అది 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 అమలు చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఆళ్ళ తప్పేం కాదు. ఆయన చెప్పాడు ఆళ్ళు హ్మ్. చేస్తున్నారు అంతే. హ్మ్. దేవుడు హ్మ్. శాసించాడు, అరుణాచలం పాటించాడు అంటాడు రజనీకాంత్ గారి సినిమా. హ్మ్. హ్మ్. రేపొద్దున్న ఈళ్ళు కేసులు పెడతారు. ఈళ్ళెళ్లి హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసినందుకు ఈళ్ళందరూ కూడా శుభ్రంగా చపాతీలయి చేస్తారు ఆడికెళ్ళి హ్మ్. సెంట్రల్ జైల్‌లో. ఇప్పుడు పేపర్ కవర్‌లో కొవ్వొత్తులు చేయమంటారు ఈళ్ళు కొంచెం ఆఫీసర్లు గట్టా కదా! మామూలుగా ఈళ్ళ చేత ఆ జైలు కాడ కడిగించడం అయి చేయకుండా కొంచెం హ్మ్. చీపురు గట్టా ఇచ్చి తుడవమనకుండా ఏం చేస్తారంటే పేపర్ కవర్‌లో కొవ్వొత్తులు చేయండి, లేకపోతే చపాతీలు చేయండి, చపాతీ పిండి పిసకండి ఇలాంటివి చెప్తారు ఆళ్ళకి. హ్మ్. అసలు ఈడు కరోనా గురించి మాట్లాడాడాయన. హ్మ్. కరోనా గురించి మీకేమైనా గుర్తుందండి? లేదు సార్. అందరూ మర్చిపోయారు కూడా ఇప్పుడు ఒక రకంగా. ఇప్పుడు కరోనా టైంలో సినిమా హాల్‌కెళ్ళేవారు కాదు. అవును. హోటల్‌కెళ్ళేవారు. అంటే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు. హ్మ్. అవును. మూతికి మాస్క్ లేకుండా ఎవడికాడు వాడు ఒకటి చెప్తే ఈళ్ళు 100 చేసేసేవారు జాగ్రత్తలు. అవును. ఇప్పుడు హోటల్ కాడ చూడండి ఏ హోటల్ కన్నా ఎళ్ళండి మీరు రోడ్డు మీద స్ట్రీట్ వెండర్స్ దగ్గరికెళ్ళండి. హ్మ్. ఊరికనే పెడితే కూడా అంత జనం ఉండరు. అంత జనం అవును. ఎగబడిపోతున్నారు. ఓ అవును. మాదిరి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్‌లో మీరు మినిమమ్ 2 అవర్స్ వెయిటింగ్. ఒక అవును. చిన్న సార్ట్‌వెట్‌కొచ్చి మీకు నంబర్ టేబుల్ కేటాయిస్తా ఉంటాడు. సిగ్గులేదు మనకు తినటానికి. అంత అదే కదా! ఎగబడాల్సిన అవసరం ఏముందండి? హ్మ్. కొంపలేం మునిగిపోతాయా? ఏదో ఊరికనే పెడుతున్నాడా పోనీ? దాన్నే డబ్బులిచ్చి దొప్పించుకుంటూ ఉంటారు. చాలా మంది. ఇలాంటి పనులు అదే. చేస్తున్నారు ఆళ్ళందరూను. అదే. ఆ! అదే. ఈయన హ్మ్. మళ్ళీ కరోనా వల్ల మన కరోనా వల్ల ఏం కుదేలయిపోలేదు. హ్మ్. కరోనా వల్ల మీ వోళ్ళు కుబేర్లయిపోయారు. ఓకే. క కరోనా వల్ల నీకు ఏకఛత్రాధిపత్యం వచ్చింది. నీ హ్మ్. పార్టీ వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డెంబట తిరిగేవారు. ఎదటి పార్టీ వాళ్ళు కరోనా వంకట్టి ఇంట్లో పెట్టేసాం. అంతే తప్ప కరోనా ఈ దేశంలో సంక్షోభ లాభం పొందారాళ్ళు. ఒక సంక్షోభం వచ్చింది. హ్మ్. ప్రపంచానంతా వచ్చింది. మనకు వచ్చింది. హ్మ్. బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ అంటారు దాన్ని. అదే. అదే. ఆ బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ క్రికెట్‌లో చూడండి బెనిఫిట్ ఆఫ్ డౌట్. హ్మ్. ఇదివరకు ఆ థర్డ్ ఎంపైర్ గట్టా లేనప్పుడు, కెమెరా గట్టా లేనప్పుడు హ్మ్. ఔట్ అయ్యాడో లేదో తెలవనప్పుడు డౌట్ వచ్చినప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్‌మన్ వదిలేసేవారు. అవును. ఆడు ఔట్ అయిపోయినా గాని ఆడు సార్ నేను చూడలేదండి అని వదిలేసేవాడు. అదే. అలాగే బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ సంక్షోభ లాభం. అది సందేహ హ్మ్. లాభం. ఇది సంక్షోభ లాభం. ఈ ఓకే. బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ మోడీ గారు, ఈయన ఏకకాలంలో ఇద్దరు పొందారు. హ్మ్. దానికి బదులుగా మనం చప్పట్లు కొట్టమని దీపాలు వెలిగించమన్నారు. అంతే. హ్మ్. ఓకే. మన చేతుల్లో కరోనా వల్ల మన చేతుల్లో పెట్టినయి అంతే చప్పట్లు కొట్టాం కాబట్టి. హ్మ్. హ్మ్.